హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ఫేషియల్ స్క్రబ్ అండి. చాలా ఇంట్లో ఉండే మన వస్తువులతోనే రూ. 2 కంటే ఎక్కువ కాదండి. 15 డేస్‌కి మనం ఎలా స్క్రబ్ రెడీ చేసుకోవాలో చూపెడతాను. చూడండి, ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతోనే చాలా తక్కువ టైంలో చక్కగా రెడీ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని దాంట్లో ఒక టేబుల్ స్పూను బియ్యం వేసుకున్నామండి. ఇది జస్ట్ ఒక 20 సెకండ్ ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. చూడండి, తెలుస్తుంది కదా, ఫ్రై అయినట్టుగా ట్రాన్స్పరెంట్గా వచ్చేసింది, బియ్యం తెల్లగా కనపడుతుంది కదా. ఇప్పుడు స్టవ్ వచ్చేసి ఆఫ్ చేద్దామండి, ఆరనిద్దాము. ఇవి చల్లగా ఆరిపోయినవి. ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి పొడిలాగా చేసుకొని పెట్టుకుందామండి. ఇప్పుడు పొడి చేసి తీసుకొచ్చాం చూడండి. ఇలా ఉంటే సరిపోతుందండి, మరీ ఫైన్ పౌడర్ లాగా అయితే వేయొద్దు. ఇప్పుడు ఒక బంగాళదుంప తీసుకుందాము. తీసుకొని తొక్కంతా తీసేద్దామండి. మనకొచ్చేసి బియ్యపిండి అలా బరకగా ఉన్నప్పుడు ఏంటంటే మనకి మంచి స్క్రబ్ లాగా ఉపయోగపడుతుందండి. డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుందనమాట మనం స్క్రబ్ చేసేటప్పుడు. ఇది మంచిగా పీల్ చేసేసి మనం మిక్సీ జార్లో వేసి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని మనం పేస్ట్ చేయడానికి నీళ్ళ లాంటివి ఏమి యాడ్ చేయొద్దండి. ఇవి పచ్చి పాలనమాట. ఈ పాలు వచ్చేసి మనం 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాము. మనకి మిక్స్ అవ్వడానికి సరిపోతుంది. ప్లస్ మనకి మన బంగాళదుంప ఏంటంటే ఎప్పుడు కట్ చేయగానే కలర్ మారిపోతుంది కదా, అలా కలర్ మారదండి. పచ్చి పాలు మనకి మంచి క్లెన్జింగ్ దీనికి ఉపయోగపడుతుందనమాట. స్కిన్ అంతా మంచిగా క్లీన్ చేస్తుందనమాట, డస్ట్ కానీ అంతా. బంగాళదుంప కూడా మీకు తెలుసు కదా, ఎలాంటి డార్క్ స్పాట్స్ కానీ అవన్నీ రాకుండా మంచిగా ఉంచుతుందనమాట స్కిన్ని. ఇలా మనకి నల్ల మచ్చలు కానీ ఇలాంటివి ఏమున్నా కానీ మంచిగా రిమూవ్ అయిపోతుందనమాట. ఇది కనుక మనం డైలీ యూజ్ చేసామంటే. దీన్ని మనం ఫిల్టర్ చేసుకొని పెట్టుకుందామండి. ఇవన్నీ మనకి అందుబాటులో ఉండేవేనండి ఇంట్లో. ఇప్పుడు దీన్ని మనం ఒక పెద్ద ప్లేట్‌లో వేసుకుందాము, మిక్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా. దీంట్లో వచ్చి ఇప్పుడు మనం డాబర్ గులాబరీ అండి, ఇది రోజ్ వాటర్ ఒక 3 టేబుల్ స్పూన్ కలుపుకుందామండి. స్కిన్‌కి వచ్చి మంచి గ్లో వస్తుంది, చూసారు కదా. దీంట్లో బియ్యపిండి వచ్చి మనకి మంచి స్క్రబ్ లాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పొటాటో స్టార్చ్ వచ్చేసి మనకి స్కిన్ మీద ఉండే మచ్చలు కానీ అన్నీ రిమూవ్ చేస్తుందండి. ఆ తర్వాత పచ్చిపాలు మంచి మనకి క్లెన్జర్ లాగా ఉపయోగపడుతుందనమాట. ఆ తర్వాత రోజ్ వాటర్ కూడా మనకి మంచి గ్లో వస్తుందనమాట స్కిన్. ఇంతేనండి. ఇప్పుడు చక్కగా మంచిగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని మనం ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటుంది కదా మన ఇంట్లో, దాంట్లో వేద్దామండి. ఎందుకంటే మనం దీన్ని డైలీ రెడీ చేయాలన్నా కానీ మనకి కష్టమే అనమాట. సో ఇలా మనం కనుక ఒకసారి రెడీ చేసుకుని పెట్టుకున్నామనుకోండి, డైలీ నైట్ వచ్చేసి మంచిగా దీంతో మనం స్క్రబ్ చేసుకుని నైట్ క్రీమ్ కనుక రాసుకున్నామంటే మార్నింగ్ కల్లా చాలా ఫ్రెష్గా గ్లోగా ఉంటుందండి మన స్కిన్ అనేది. ఇప్పుడు దీన్ని నైట్ ఫుల్గా మనం ఫ్రిడ్జర్లో పెట్టుకుందామండి. మార్నింగ్కి ఎలా ఉందో చూపెడతాను వచ్చేయండి. మార్నింగ్ కల్లా మంచిగా సెట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి రిమూవ్ చేద్దాము. చూడండి, ఇలా రిమూవ్ చేసిన తర్వాత దీన్ని మనం ఒక గ్లాస్ కంటైనర్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. మళ్ళీను డైలీ ఒక క్యూబ్ అయితే మనకి సరిపోతుందన్నమాట ఫేస్కి. నెక్ కానీ ఫేస్ కానీ మీకు కావాలంటే 2 అయినా కూడా ఎట్ ఏ టైం యూజ్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. నేనైతే డైలీ ఒక క్యూబ్ అయితే సరిపోతుందనమాట. ఇప్పుడు చూపెడతాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫేస్ మంచిగా వాష్ చేసుకుని ఆ తర్వాత వచ్చేసి మనం ఇలా రబ్ చేసుకున్నామంటే
రబ్ చేసి ఒక 5 మినిట్స్ అయితే వదిలేసేయండి స్కిన్‌ని. ఆ తర్వాత మంచిగా వాష్ చేసుకొని, వైప్ చేసుకున్న తర్వాత నైట్ క్రీమ్ అప్లై చేసుకొని పడుకోండి. మార్నింగ్ కల్లా చాలా గ్లోగా సూపర్‌గా ఉంటుందనమాట స్కిన్ అనేది. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవండి. అన్నీ మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇంత సూపర్‌గా రెడీ చేసుకున్నాము. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేసేయండి. రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది. దీన్ని ఇప్పుడు మనం ఫ్రీజర్‌లో మళ్ళీ స్టోర్ చేసుకుందామండి. డైలీ ఒక క్యూబ్ యూజ్ చేసుకోవచ్చు. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి